దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు దేవుని అంగీకరించావా? మనస్ఫూర్తిగా అంగీకరించావా? ఎవరు బలవంతం ఏం లేదు, మనస్ఫూర్తిగా పాపాలన్నీ ఒప్పుకుంటున్నావా? శాపాలన్నీ ఒప్పుకుంటున్నావా? మరణమైనా ఏదైనా శ్రమ వచ్చినా కష్టాలు వచ్చినా ప్రభుని ప్రభుని విడిచిపెట్టకుండా ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎక్కడిచ్చినా చేసినా ప్రభుత్వమే ఉంటా. ప్రభు రాజ్యంలో చేరేంత వరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. చేతులు పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధకరమైన నామానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకంగా మా ప్రియులు ఆత్మీయులు సైదులు గారిని జ్ఞాపకం చేసుకో అయ్యా. తను ఒప్పుకున్నాడు, సమస్త పాపములు ఒప్పుకుంటున్నాడు. నీవే నిజ రక్షకుడు అని, పాపమును తీసివేయుటకు వచ్చిన లోకరక్షకుడు అని ఒప్పుకుంటూ ఉండగా తను ఇచ్చిన ఒప్పుకోలును బట్టి ప్రభా, నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసమిస్తూ ఉండగా మీరే ఈ నీళ్ళలోకి వచ్చి ఈ కార్యాన్ని జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామమును అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక్కసారి పూర్తిగా కూర్చోవాలి. నువ్వు పూర్తిగా కూర్చో. చెబుతా కూర్చోమ్మా. కూర్చో కూర్చో కూర్చో. వెరీ గుడ్. చాలు చాలు చాలు. ఇంకేం కాదు ఇంకేం కాదు. తండ్రి పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడా, స్తోత్రాల తండ్రి. ఈ బిడ్డని ఎందుకు రక్షణ పొందాడు, శిలువ ముద్రలు వేస్తూ ఉండగా నూతన బిడ్డగా జన్మించాడు కనుక ఈరోజు మొదలుకొని సదాకాలం నీ బిడ్డగా జీవించటకు మీరే చేయబట్టి నడిపించమని క్రీస్తు నామం అడుగుతున్నాము తండ్రి. మంచిది. ప్రభు బిడ్డవి మాతో కలిసి, ప్రభు బిడ్డవి మాతో కలిసి కావసరాలు కూడా అత్తుకో. ఆయన ఒడ్డుకు బా, చిన్నగా ఒడ్డుకు బా తీసుకెళ్తావా? తీసుకురా, నువ్వు తీసుకో.